హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ వ్లాగ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ కొంచెం హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వ్లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే పెద్దంతో స్టార్ట్ చేసిన ఈరోజు వ్లాగు. ఇంకా బయట అయితే ఫుల్ వర్షము. పొద్దున్నే ఈరోజు లేవగానే ఇంకా వర్షమే దర్శనం ఇచ్చిందనమాట. నాకు ఇంకా వర్షం అంటే మస్తు ఇష్టము. ఎంత వర్షం పడ్డా బయట మనం ఊడ్చుకొని చల్లుకొని ముగ్గులు పెట్టుకోవడం మనకి డైలీ అలవాటు కాబట్టి ఇంకా బయట పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫ్రైడే వాటికి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పెద్ద చేత అయితే మళ్ళీ అన్నారందరి దగ్గర ఇంకా ఊది బస్సులు ఎట్లా వెలిగించి పోగేస్తాం అనమాట మేము ఫ్రైడే ఇంకా అలా పెద్దంతో వేపిస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని పిలుస్తూ ఉంటా అనమాట. ఇంకా వాళ్ళకి కూడా డైలీ కొంచెం అలవాటు చేయాలి అని చెప్పేసి ఒక్కొక్క రోజు మర్చిపోతూ ఉంటారు. ఇంకా డైలీ స్కూల్కి వెళ్ళే డేస్లో అయితే ఖచ్చితంగా ఇంకా నేను చెప్పకుండా ఇంకా వాళ్ళే పూజ చేసుకుంటూ ఉంటారు అనమాట. మంచిగా అనిపిస్తుంది నాకు అలా. ఇంకా ఇక్కడ కిచెన్ కౌంటర్ మీద బోళ్ళన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. మధ్య ఇంకా డైలీ కేంద్రం దగ్గర అయితే పాలు తీసుకొస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఒకసారి ఒక 100 రూపీస్ అట్లా తీసుకొచ్చుకున్నాను అనుకో, నాకు ఇంకా అవి 3 days అట్లా వస్తూ ఉంటాయి. పెద్ద సిటీయే కానీ ఇక చిన్న కేంద్రంలో పెట్టి పాలు ఇక్కడ అసలే పోయారనమాట. ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. లేదంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాడు, మంచిగా చిక్కగా పోస్తారు పాలు. ఇంకా ఈ మధ్య కూడా కొంచెం ఇక్కడ మా లోకల్లో కూడా పోస్తూ ఉన్నారు. ఇంకా తీసుకురమ్మంటే పొద్దున్నే వెళ్ళి ఇంకా మా కన్నగాడు మా ఆయన డ్యూటీ అనమాట. పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు పాలు. ఎందుకో ఫ్రైడే రోజు పనులన్నీ స్లోగా అవుతూ ఉన్నాయి అనమాట. ఎందుకు అంత నీరసంగా ఉన్నట్టు అట్లా అనిపిస్తూ ఉంది. ఇంకేం కర్రీ చేయాలో అర్థం కాక ఇంకా పప్పు చారు అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి కుక్కర్లో అయితే పప్పు పెట్టేసినాను. ఇంకా ఒక సైడ్ ఏమో రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అది అయిపోతే పని అయిపోతుంది కదా అని చెప్పేసి వంట కంప్లీట్ అయితే నాకు సగం పని రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు స్కూల్కి పోతే పిల్లలు ఇంకా ఇంట్లో ఉన్నంతసేపు నాకు హడావిడి ఉంటుంది. పిల్లలు స్కూల్కి పోయారనుకో అమ్మయ్య అని చెప్పేసి ఇంకా జసేపు కూర్చుంటే అట్లా కూర్చొని నిమ్మలంగా ఫోన్ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ ఏమైనా పని ఉంటే ఇంకా చేసుకుంటూ ఉంటాయి అనమాట. అంటే ఈ మధ్య అయితే వ్లాగ్స్కి అస్సలు గ్యాప్ ఇవ్వద్దు, కంటిన్యూగా పోస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ మళ్ళీ 5 days గ్యాప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ నాకు వర్క్ కూడా వచ్చేసింది అనమాట. వేయడం ఇంకా మిషన్ కొనుక్కోవడమే బ్యాలెన్స్ ఉంది. మిషన్ కొనుక్కుంటున్నా లేదా అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఖచ్చితంగా చెప్తా. ఇంకా ఆలోచిస్తూ ఉన్నా అనమాట. తీసుకోవాలని అనిపిస్తుంది. స్టార్టింగ్లో నేను వెళ్ళినప్పుడు అనిపించింది కేవలం మనకు పని వచ్చి ఉంటే సరిపోతుంది అని అనిపించింది. బట్ ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అబ్బా నేను కూడా మిషన్ కొనుక్కుంటే బాగుండు అని చెప్పేసి అలా అనిపిస్తుంది అనమాట. బట్ అంత కొననీకైతే బడ్జెట్ కొంచెం ఆలోచించాల్సిందే. కాకపోతే ఇంకా అది మనకి వేలల్లో వ్యవహారం కాదు, కొంచెం లక్షల వ్యవహారమే ఉంది. అలా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. బట్ అది ఖరాబ్ అయ్యే వస్తువు ఏం కాదు కానీ కొంచెం ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా కొనాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఖచ్చితంగా చెప్తా. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు అనమాట కమెంట్ సెక్షన్లో, అక్క మిషన్ కాస్ట్ ఎంత అని చెప్పేసి. మిషన్కి వచ్చేసి అక్క వాళ్ళు 4 lakhs అని చెప్పింది అనమాట. మనకి మొత్తము ఎంత కాదన్న ఒక 5 lakhs అయితే చేతిలో పట్టుకుంటేనే మనకి మిషన్ ఇంటికి వచ్చి రన్ అవుతూ ఉంటుంది. ఇంకెందుకంటే మిషన్ తీసుకోగానే సరిపోదు కదా, ఇంకా క్లాత్ తీసుకోవాలి అండ్ థ్రెడ్స్ తీసుకోవాలి, ఇంకా దానికి క్యాన్ తీసుకోవాలి అండ్ చాలా ఉంటాయి దాని పనులు కూడా. ఇంకా తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా అక్క అయితే ఎక్కువ శాతం తీసుకోరా, మంచిగా మనకి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కదా, ఇంకా 2 మిషన్లు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అక్క అయితే సలహా ఇస్తుంది. అయితే ఏంటంటే ఇంకా కొంచెం మనీ ప్రాబ్లం ఉంది. ఇంకా నేను అలా ఆలోచిస్తా. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను నేర్చుకునే ముందు అనుకున్నా, బట్ మనకి చేతిలో ఏదైనా ఒక పని వస్తే సరిపోతుంది, మనకి ఇది మనం ఖచ్చితంగా చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండేలా ఏదైనా ఒక పని ఖచ్చితంగా మన చేతిలో ఉండాలి అని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేసిన అనమాట. ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఇంకా నాకు వర్క్ చేయడం కూడా వచ్చేసింది. కొంచెం మిషన్ గురించి కూడా మొత్తం ఆల్మోస్ట్ నాకు అర్థమైపోయింది అనమాట. ఏం చేయాలో అర్థమైతలేదు. కొంచెం నాకు మీ సలహా కూడా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. బట్ మీరేమంటారు? అంటే కొనాలా లేదంటే వద్దా? చాలా వరకు ఆన్లైన్లో కూడా మనకి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో అడుగుతూ ఉన్నారు. అండ్ వర్క్స్ కోసం అని, శారీస్ కోసం అని చెప్పేసి కొంచెం నేనే డిలే చేస్తూ ఉన్నా అనమాట. కొంచెం అంటే నేను అనుకున్నా కదా ఇంత మనకి వస్తాయా మనకి ఆర్డర్స్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. బట్ నేను 2 daysలలో వీడియోస్ పెట్టినాక చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ చేస్తూ ఉన్నారు, ఆర్డర్స్ చేస్తూ ఉన్నారు శారీస్ కానీ అండ్ వర్క్ గురించి కూడా కానీ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. అండ్ మాకు ఇంత సపోర్ట్ ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ వస్తుందా అన్న నమ్మకం లేకుండే, ఏదో క్యాజువల్గా నేను పోస్ట్ చేసిన వీడియోస్. బట్ ఇంకా నేను పోస్ట్ చేసిన వెంటనే చాలామంది
అండ్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ చాలామంది వర్క్ గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఎక్కడెక్కడల్లో మాకు వర్క్ వేసి ఇస్తారా అండ్ ఇట్లా అని చెప్పేసి ఇంకా అలా అడుగుతుంటే ఇంకా అక్క వాళ్ళు కూడా అంటున్నారు తీసుకోరా మనకి కూడా కొంచెం బాగుంటుంది, ఇంకా పండగకి మనకి ఇప్పుడు గిరాకీ బాగా వస్తుంది కదా, కొంచెం 2 మిషన్లు అయితే మనం మంచిగా ఉంటుంది, మంచిగా బిజినెస్ కూడా మంచిగా చేసుకోవచ్చు తీసుకో అని చెప్పేసి అక్క మంచిగా అడుగుతూ ఉంది. కానీ ఇంకా నేనే లైట్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడ వంట చేస్తున్నా. ఈరోజైతే ఇంకా సాంబార్ చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా పెద్దోడు చూడండి క్యాప్ల నుంచి నేను తీస్తా మమ్మీ నువ్వు కలర్ మంచిగా కనిపిస్తున్నావు. మనకి శ్రావణం స్టార్ట్ అయితే ఇంకా పండుగలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. నాకైతే భయం అవుతూ ఉంటుంది. ఈ ఒక్క ఆగస్టులోనే ఇంకా మాకు మల్లన్న బోనాలు ఉంటాయి, ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం, వరలక్ష్మి వ్రతం, పోచమ్మ బోనాలు ఇవన్నీ ఉంటాయి పండుగలు. ఇంకా నాకు ఇది వచ్చిందంటే ఫుల్ బిజీ అయిపోతా. ఇంకా ఈ మధ్య కొంచెం షాప్ దగ్గరికి వెళ్తున్న వాటికి ఇంకా చాలా హడావిడి ఉంటుంది. ఇంట్లో కూడా ఏం సర్దుకోలేదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇంకా అన్నీ ఒకేసారి కాకుండా కిచెన్ కొంచెం ముందే సర్దుకొని పెట్టుకుంటే ఆ బాక్సులు కూడా అన్నీ తోమపెట్టుకుంటే కొంచెం మనకు కూడా మళ్ళీ ఆ టైం వరకు ఈజీ ఉంటుంది కదా వర్క్ కూడా చేసుకోవడం అని చెప్పి అనుకుంటూ ఉన్నా. మళ్ళీ ఇప్పుడు శ్రావణంలో గిరాకీ బాగుంటుంది, ఇంకా వర్క్ చేయడం ఖచ్చితంగా ఆడ ఉండాల్సిందే కదా, కొంచెం ఒక్కొక్కటి సర్దుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. రోజు ఇంకా ఇవాళ చదువుదాం రేపు సర్దుదాం అని చెప్పేసి అలా స్కిప్ అయిపోతూ ఉందన్నమాట. వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే సాంబార్ చేసిన పిల్లల కోసం, ఇంకా తొందర అయిపోతుంది కదా, ఇంకా మేము కొంచెం ఈరోజు బయటకు వెళ్ళే వర్క్ ఉంది, ఇంకా తినేసి వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి అయితే ఇంట్లో సాంబార్ చేయక చాలా రోజులు అవుతుంది. బట్ ఇంట్లో ఏం కూరగాయలు లేకుండా ఏం చేయాలో అర్థం కాక కొంచెం ఇంకా పప్పు పోసుకేసేసి దాంట్లోనే ఉడికిన తర్వాత చింతపులుసు పోసిన అనమాట. అట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది అండ్ మనకు కూడా తొందరగా అయిపోతుంది. ఇంకా అన్ని కూరగాయలు వేసిందంటే కొంచెం అది ప్రాసెస్ పెద్ద ఉంటుంది, ఇంకా అది టైం లేదు. బట్ మళ్ళీ ఇంట్లో కూడా కూరగాయలు లేకుండే ఇంకా ఉన్న వాటితోనే చేద్దామని చెప్పేసి అలా చేసిన అనమాట. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తే. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పాలు మనకి పొంగకుండా ఒక టిప్ అనమాట, అదే చూపిస్తాము. ఎప్పుడైనా చూపించాం అనుకుంటున్నా అసలు గుర్తు రావట్లేదు వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా మనకి ఒకవేళ మనకి ఏదైనా పని ఉన్నా ఇంకా పాలు పొయ్యి మీద పెట్టి ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా, అవి సడన్గా పొంగుతాయి కదా, అలా పొంగకుండా అయితే ఇక ఇలా మనం గంట పెట్టుకోవాలన్నమాట. చెక్కదే పెట్టుకుంటే ఇంకా మంచిగా మనకు పొంగదు అనమాట. ఇంకా ఆడ వరకే స్టాప్ అయిపోయి మసులుతూ ఉంటుంది. అండ్ ఒక సైడ్ ఏమో సాంబారు కూడా మంచిగా మరుగుతూ ఉంది. వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇంక నేను కూడా రెడీ అవుతున్నా, బయటికి వెళ్ళే వర్క్ ఉందని చెప్పినాను కదా. ఇంకా కొంచెం ఈ మధ్య అయితే ఫుల్ హెయిర్ లాస్ అవుతుంది. మొన్న తిరుపతిలో హెయిర్ కట్ చేయించిన కదా, కొంచెం గ్రోత్ అయినట్టు అనిపిస్తూ ఉంది, కాకపోతే బాగా పల్చగా అయిపోయింది హెయిర్. ఊరికి తలస్నానం చేస్తే కూడా హెయిర్ ఫాల్ అవుతుందంట. అండ్ ఎక్కువ షాంపూ పెట్టుకోవడము, అంటే డైలీ తలస్నానం చేయడం డే బై డే ఇట్లా చేస్తూ ఉంటాం కదా, ఇంకా ఒక్కొక్కసారి ఇంకా ఇంట్లో పూజలప్పుడు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా, ఇంకా అలాంటి టైంలో అయితే మస్తు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య కొంచెము అలానే ఉండే, ఇంకా అలా బాగా ఊడిందనమాట, మొత్తం పల్సగా అయిపోయింది. మళ్ళీ అది కొంచెం గ్రోత్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఆ చిన్న హెయిర్ ఉంటుంది బేబీ హెయిర్, ఇంకా అది జుట్టు వేసుకుంటే కూడా మొత్తం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నాకైతే అదే ప్రాబ్లము. ఇంకా ఈ మధ్య కొంచెం హెయిర్ సన్నగా అయిన దగ్గర నుంచి అసలు హెయిర్ స్టైల్ ఏమి వేస్తలేను, నార్మల్గా పోనీటైల్ చేసుకుంటున్నా. మంచి హెయిర్ స్టైల్స్ వేసుకునేది, బట్ ఈ హెయిర్ లాస్ అయిన దగ్గర నుంచి అసలు జడ వేసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు, అలా తయారైపోయింది. కొంచెం ఇంకా అది చిన్న బేబీ హెయిర్ ఉంది, బట్ మొత్తం అది జుట్టేస్తే ఏంటంటే మొత్తం ఫేస్ పైనకి వస్తుంది, ఇట్లా లేస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడు నేనైతే ఎక్కువ శాతం ఆయిల్ పెట్టుకొని ఉంటాయి, ఇంకా కొంచెం ఇంట్లో ఈ మధ్య ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నా. మొత్తానికి అయితే రెడీ అయిపోయి ఇంకా బయటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయి, 2-3 అనుకున్నాం, బట్ అయితే కావో చూడాలి. ఇంకా వర్షం పడుతుంది అనుకున్నా అసలు మార్నింగ్ లేవగానే ఈరోజు బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కదా, ఈ వర్షం ఇలానే కంటిన్యూగా ఉంటే ఇంకెందుకో నాకు ఇష్టం అనమాట వర్షంలో జర్నీ చేయడం. అంటే లైట్గా వర్షం పడుతుంది కదా, అట్లా నాకు జర్నీ చేయడము, మళ్ళీ అందులో ఫస్ట్ టైం వర్షం పడుతుంటే కార్ జర్నీ ఇంకా మస్తు ఇష్టం అనమాట. చేస్తే బాగుండు, ఈ వర్షం ఇలానే ఉంటే బాగుండు అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ అప్పటికే మొత్తం ఎండ వచ్చేసింది, వర్షం మొత్తం పోయింది అనమాట. స్కూల్ పోతావు కన్నా, స్కూల్కి వెళ్తావా, స్కూల్ పోవా, కారు పోతున్నావా, స్కూల్ పోరా కన్నయ్య, కొద్దిగా అంతగానో వర్షం పడ్డది, మళ్ళీ ఇప్పుడు వర్షం పడతలేదు. ఒక్కసారైనా కార్ జర్నీ చేసినప్పుడు వర్షం పడాలంటే పడతలేదు, పడ్డది కానీ మళ్ళీ ఇంకొకసారి పడాలి. వర్షంలో జర్నీ చేయాలి, మంచిగా అనిపిస్తుంది.
బాబు హీరో హలో కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం లేదు, ఇప్పుడు ఏం చెప్పండి, నిద్ర వస్తాను. కన్నయ్య గుడ్ బాస్. ఇంకా ఇద్దరు చోటగాళ్ళని అయితే స్కూల్కి పంపించేసి మా కన్నగాడు నేను ముగ్గురు వెళ్తున్నాము. ఇంకా ఈరోజు అయితే డీమార్ట్కి వెళ్తున్నా సామాన్ తీసుకురావడానికి. హాయ్ చెప్పు. ఈ మధ్య మర్చిపోయాడు హాయ్ చెప్తాడు. చెప్పు 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 చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మార్కెట్ అయినా పోవాలంటే మా బుద్ధగాంతో ఇబ్బంది. ఏయ్ నడు. ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామంటే కార్ వాష్ చేయిస్తున్నాం ఇక్కడ. మొత్తానికైతే ఈరోజు మా బుజ్జి ముండనైతే మళ్ళీ క్లీన్ చేపిస్తున్నాం అనమాట. ఇది రెండోసారి, బట్ ఇక్కడే చేపించినాం అనమాట ఫస్ట్, అండ్ మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడే చేపిస్తున్నాము. మా ఆయననైతే ఇంకా ఒక్కసారి మేము హన్మకొండ పోయినామనుకో ఒకే రోజు ఒక 4-5 పనులు పెట్టుకుంటాడు అనమాట. డైరెక్ట్ డీమార్ట్కి వెళ్దాము, కొంచెం సామాన్ ఉంది తీసుకొచ్చుకునేది అని చెప్పేసి అంటే ఇంక ఈయనేం చేస్తాడు, ఇంకా ఈ పని ఉంది ఆ పని ఉంది మళ్ళీ మళ్ళీ రాలేము కదా అని ఒకేసారి అన్ని పనులు కూడా వేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇక ఇవన్నీ తిరిగి తిరిగి అలసిపోతాము. ఇంకా డిమార్ట్లో పోయినాక ఏం సామాన్ తీసుకుంటాము, ఇంకా అలసిపోతుంది, అల్ల తిరుగుతాము. ఇంకా నాకైతే ఏం సామాన్ తీసుకోవాలో కూడా నేను మర్చిపోతూ ఉంటాను అనమాట. నాకు మతిమరుపు ఎక్కువ. ఇంకా మొత్తానికి మర్చిపోతూ ఉంటే ఇంకా ఒకటి తీసుకొస్తా ఒకటి తీసుకురాను అనమాట. అలా చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడే చాలా టైం పట్టింది అనమాట. ఆల్మోస్ట్ ఈడ ఒక 3 or 4 అయింది, 3:30 అట్లా అయింది అనుకుంటా. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చే టైం వరకు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా తీసుకున్నాం. బట్ ఇంకా నేనైతే సగం తీసుకున్నాను, సగం తీసుకోలేదు. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇలానే అవుతుంది, నాకు ఎందుకో అర్థం కాదు. ఇంకా డిమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా డైరెక్ట్ దాని దగ్గర, కానీ పిల్లల్ని తీసుకుపోయినప్పుడే డిమార్ట్కి వెళ్తూ ఉంటా ప్రత్యేకంగా, ఇంకా సామాన్ కోసం అని అన్నప్పుడే. ఇంకా లేదు మేమిద్దరం వెళ్తున్నాం అంటే ఇంకేదన్నా ఒక వర్క్ చూసుకుంటూ ఉంటాడు, ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇంకా అలా పోగానే ఆకలి అవుతుంది అంటాడు, ఇంకమ్మ తిరగడం నా వల్ల అంటాడు. ఇంకా నేను ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు నేను యాక్టివ్గా ఉండను, నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఆయన యాక్టివ్గా ఉండడు అనమాట. అలా చేస్తారు డీమార్ట్ పోతే. నాకైతే పిచ్చి లేపుతారనమాట. తీసుకోతే నేను డైరెక్ట్ సామాన్ తీసుకెళ్ళి, లేకపోతే ఈ పనులన్నీ అయిపోయేసరికి ఇంకా నా ఒంట్లో శక్తి అయిపోతుంది, ఇంకా నేను తిరగలేను. ఆ సగం సగం సామానే తెచ్చుకుంటామన్నమాట. అలా చేస్తాడు, ఎందుకు అర్థం కాదు. ఇంట్లో ఉండి ఉండి ఒకేసారి బయటికి వెళ్ళినందుకు అర్థం కాదు, కానీ ఇంకా ఫుల్ తలనొప్పి లేస్తూ ఉంటుంది. నాకెటన్నా ఏ జర్నీ చేసినా, బస్సు జర్నీ కానీ ఏ జర్నీ అయినా కానీ ఇంకా తలనొప్పి లేస్తుంది, కళ్ళు మంటలు మండుతూ ఉంటాయి. ఇంకా బండి జర్నీ అయితే కళ్ళు మంటలు మండుతూ ఉంటాయి, ఇంకా కళ్ళ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా మాడ తిరిగి తిరిగి ఇంకా నాకైతే తలనొప్పి లేస్తుందంటే మంచి హోటల్కి అయితే తీసుకొచ్చిండు అనమాట. అంతకుముందు కూడా ఒకసారి వచ్చి ఉంటాం ఇక్కడ. ఇంకా రెగ్యులర్గా హన్మకొండకి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాం చాయ్ దానికి. ఇంకా మళ్ళీ నాకు తలనొప్పి వస్తుంది, ఇంకా నువ్వు ఈడాడ తిప్పి ఇంకా నన్ను సామాన్ తీసుకొని అంటే మళ్ళీ ఇక్కడ హోటల్కి అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా మంచి నిమ్మలంగా చాయ్ తాగిన తర్వాత మళ్ళీ వెళ్ళిన డిమార్ట్కి వచ్చినాము. మా కన్నగాడు ఉడికాడు. చల్ల ఉందా? అయిపోయింది షాపింగ్. తనకైతే మా షాపింగ్ అయిపోయింది అనమాట. ఇంకా మధ్యలో వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా అప్పటికే 5 అట్లా అవుతుంది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజైతే వ్లాగ్ ఇంతే అండి. వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. రేపటి వ్లాగ్ అయితే మళ్ళీ వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్ మరి.